అందరికీ నమస్తే. మా సీఎం రేవంత్ రెడ్డి సార్‌కి ఓ రోడ్డు మీద ఎవడన్నా ఫుడ్ బ్లాగర్లు, స్ట్రీట్ ఫుడ్డోళ్ళు బతుకుతే ఆళ్ళకి ట్వీట్ చేస్తాడు. కానీ సార్ మీకు తెలిసే ఉంటుంది. ఒక 20 ఏండ్ల కింద అసలు యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్ లేని జమానాలో ఒక 'అనిత ఓ అనిత' అనే ఒక సాంగ్ చాలా ఫేమస్ అయింది. అది మీకు తెలుసు. మీరు కూడా వినే ఉంటారు. అతనికి 2 కొడుకులు, డెఫ్ అండ్ డమ్, పుట్టుకతోతే మూగా చెవుడు. ఆ 'అనిత అనిత' అనే సాంగ్ ఆ నాగరాజు అన్న ఇప్పటికీ సుమన్ టీవీలో, తెలిసిన ప్రముఖ ఛానళ్ళల్లో అన్నిట్లల్లో ఇంటర్వ్యూ తీస్తుండ్రు. చిన్న చిన్న యూట్యూబర్లు నాలాంటోళ్ళ దగ్గరికి కూడా వచ్చి సహాయం పొందుతున్నాడు. మీ సీఎం రిలీఫ్ ఫండ్లకించి ఆ 2 కొడుకులకు చేయించవచ్చు కదా సార్. ఈ కుమారాంటికి ట్వీట్ పెట్టినట్టు చేయించండి. నిజంగా కష్టాలలో ఉన్నాడు ఆయన. కుమారాంటి కష్టాలలో లేదు. ఎందుకో తెలుసా? ఆమె నెలకి ఏం లేదన్నా మీ జీతం కంటే 2 రెట్లు ఎక్కువ ఆమెకి నెలకి ఏం లేదన్నా సరే 10 నుంచి 20 లక్షలు మిగులుతుంది. నేనన్న మాట కాదు, ఆమె అన్న మాటే. భార్యాభర్తలు ఇద్దరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఫస్ట్ ఇంటర్వ్యూలలో రోజు 60,000 అయితే నాన్న 50,000 సరుకులకు పోతాయన్న. 50,000 ఏ క్యాటరింగ్లో ఉన్నాడు సరుకులకు అంత పోతుంది. దెన్ ఆమె బండి నాపించినప్పుడు వాళ్ళ భర్త ఏమన్నాడు, ₹1,00,000 సరుకు ఉంది దాంట్లో అని అన్నాడు. ఎవరి నీ అమ్మ, వీళ్ళు పెద్ద రోడ్ ట్యాక్సులు కట్టినట్టు, ఆడ మున్సిపల్ ట్యాక్సులు కట్టినట్టు, వాళ్ళది పెద్ద హోటల్ ముంగట ధర్నా చేసినట్టు వాళ్ళు పోలీసు వాళ్ళ మీదకి జబర్దస్త్ ఏంది సార్? ఆమె వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు, ఇది ఫ్యాక్టు. ఆమె వదిలేస్తే ఆ నాగరాజు అనే అన్న నిజంగా కష్టాలలోనే ఉన్నాడు. అసొంటోని దగ్గర తీయండి సార్. 1,00,000 సంపాదించండి కాదు, ఆయనకు ఒక పాండప్ ఉంది. పెద్ద సింగర్ సార్ ఆయన. తలుసుకుంటే పెద్ద వాళ్ళు కూడా ఛాన్సులు ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేరులే. మీ నుంచి ఆ సాయం కోరుతున్నాం, చేయండి. జై హింద్. నేను మీ రివ్యూ తారక్.